మీ ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. మీ ఈవెన్ కుటుంబ సభ్యుల జీవితాల్లో జరిగేటువంటి ఘటనలు సంఘటనలు కూడా మీకు గుర్తుండకపోవచ్చు. మిత్రులు బంధువుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ తెలియకపోవచ్చు. కానీ మీరు బాగా అభిమానించే ఫిలిం స్టారో లేదంటే సోషల్ మీడియా స్టారో ఇన్ఫ్లుయెన్సరో లేదంటే ఇంకేదైనా సెలబ్రిటీయో అతని జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుంటాయి. అతను ఏ ఫుడ్ ఇష్టపడతాడు, హాలిడేస్కి ఎక్కడికి పోతాడు, నెక్స్ట్ విజిట్ ఎప్పుడు పోతాడు, అతను ఏమన్నా అతను కానీ ఆమె కానీ ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారా, వాళ్ళకి పెళ్ళవుతుందా, వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనబోతున్నారు, ఇలా వారి జీవితాలకు సంబంధించిన ప్రతి అంశము తెలుసుకుంటుంటారు. తెలుసుకోవడమే కాదు, నిరంతరం ఫాలో అవుతుంటారు. ఆశ్చర్యం వేస్తుంది. మన బంధుమిత్రుల జీవితాల గురించి అంత ఫాలో కామే, వీళ్ళు ఎవరో తెలియని వాళ్ళ జీవితాల గురించి ఇంతగా ఫాలో అవుతామే అని అనుకుంటాను. అది నిజమే. దాన్నే ఒక కొత్త రకమైన రిలేషన్షిప్ ఇది. దీన్నే పారాసోషల్ రిలేషన్షిప్ అంటారు. పారాసోషల్ రిలేషన్షిప్ అంటే సెలబ్రిటీలతోనూ ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ఈవెన్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంటే సీరియల్స్లో ఉండే ఒక క్యారెక్టర్తోనూ సినిమాలో ఉండేటువంటి ఒక క్యారెక్టర్తోనూ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ కూడా కావచ్చు, వాటితో ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ను కలిగి ఉండడం. ఇది వన్ సైడ్ రిలేషన్షిప్. నీవు ఉన్నావని కూడా ఆ సెలబ్రిటీకి తెలియదు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ తెలియదు, ఆ ఫిల్మ్ స్టార్కి తెలియదు, ఆ స్పోర్ట్స్ స్టార్కి తెలియదు. కానీ నీవు మాత్రం అతనికి బాగా తెలిసినట్లు భావిస్తూ ఫాలో అవుతుంటారు. దీన్ని పారాసోషల్ రిలేషన్షిప్ అంటారు. సో ఎందుకు ఇప్పుడు ఈ చర్చ వచ్చిందంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పారాసోషల్ ప్రకటించింది. అంటే పారాసోషల్ రిలేషన్షిప్ ఏ స్థాయికి వెళ్ళిందో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మీడియాలో మీకు పారాసోషల్ రిలేషన్షిప్ మంచిదా చెడ్డదా అని పెద్ద చర్చ నడుస్తుంది. మంచిదని, దీనివల్ల లాభాలు ఉన్నాయని, ప్రయోజనాలు ఉన్నాయని కొంతమంది రాస్తున్నారు. లేదు ఇది ప్రమాదకరము అని కొంతమంది రాస్తున్నారు. సో మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్లో రాయండి. ఈ పారాసోషల్ రిలేషన్షిప్ ఒక వ్యక్తికి మంచిదా చెడ్డదా? ఒక మాటలో చెప్పాలంటే పారాసోషల్ రిలేషన్షిప్ మీరు ఏదో ఒక సెలబ్రిటీకో ఇన్ఫ్లుయెన్సర్కో లేదంటే ఒక స్టార్కో స్పోర్ట్స్ స్టార్ ఫిల్మ్ స్టార్ ఏదైనా స్టార్ కానీ మీరు ఫ్యాన్ అనుకోండి, మీరు ఆ స్టార్తో ఏర్పరచుకున్న ఒక ఎమోషనల్ అనుబంధం. ఆ స్టార్ జీవితంలో ఏదైనా బాధేస్తే అనుకోని జరిగితే ఇక్కడ మన ఇంట్లో జరిగినట్టు సొంత ఇంటి వాళ్ళకే జరిగినట్టు బాధపడేస్తుంటారు. వాళ్ళ ప్రేమ విఫలమైతే హీరోయిన్ ప్రేమ విఫలమైంది అనుకోండి, మీ సొంత ప్రేమే విఫలమైనట్టుగా ఫీల్ అవుతారు. మీరు బాగా అభిమానించి ఇద్దరు ఫిల్మ్ స్టార్స్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు, సమయానికి పెళ్లి కాలేదనుకోండి, మీరే రిలేషన్ బ్రేక్ అయినట్టు లేదా డైవర్స్ అయినట్టు ఫీల్ అవుతాయి బాధపడుతుంటారు. సో దీన్ని పారాసోషల్ రిలేషన్షిప్ అంటారు. సో ఆ పారాసోషల్ రిలేషన్షిప్ ఒక వ్యక్తికి, ఒక సెలబ్రిటీకి, ఒక ఇన్ఫ్లుయెన్సర్కు, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్కు, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ మధ్య ఉన్న సంబంధం. అయితే క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ ఈ ఇయర్లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా పారాసోషల్ ప్రకటించిన ఈ వర్డ్ కొత్తదేం కాదు. 1950స్లోనే యూనివర్సిటీ ఆఫ్ షికాగో అండ్ యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన సోషాలజిస్టులు డొనాల్డ్ హార్టన్, రిచర్డ్ వోల్ అనేవారు టెలివిజన్ ఎర్లీ డేస్, అది ఇంకా ఇండియాలోనైతే అప్పటికి టెలివిజన్ రాలేదు, 1959లో వచ్చింది ఇండియాలో. సో 1950స్లో ఐ థింక్ టు ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ 1956 అనుకుంటాను, అప్పుడు వాళ్ళు ఒక పరిశోధన జరిపారు. టీవీ స్క్రీన్ల పైన కనబడుతున్న యాక్టర్లతో యాక్ట్రెస్లతో టీవీ సినిమాల్లో టీవీ స్క్రీన్ పైన ఉండే క్యారెక్టర్స్తో వ్యూవర్స్ ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం ఈ ఏడ్చే కథలు ఉండేవి. శోభన్ బాబు అక్కినేనిలకు ఇద్దరు భార్యలు, అందులో ఒక భార్య చాలా కష్టాలు పడేది. మా అమ్మ మా సిస్టర్స్ వీళ్ళంతా వెళ్ళి ఒక ఖర్చు పట్టుకొని పోయేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. వాళ్ళ బాధ వీళ్ళ బాధగా ఫీల్ అయ్యేవాళ్ళు.
సో అంత ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యేవారు. అయినా ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళు. అందుకే ఉమెన్ అట్రాక్ట్ చేసేటువంటి ఈ థీమ్స్తో ఆ రోజుల్లో విపరీతంగా సినిమాలు వచ్చాయి. ఎందుకంటే ఉమెన్ ఆ రకమైన పారాసోషల్ రిలేషన్షిప్ స్టార్స్తో కలిగి ఉన్నారు కనుక సినిమా స్క్రీన్ పైన కనబడుతున్నదంతా అబద్ధమని, అదంతా ఫిక్షన్ అని, అది నిజం కాదని తెలుసు. ఇప్పుడు టీవీ సీరియల్స్లో జరుగుతున్నాయని నిజం కాదని తెలియదా? అయినా చూడు, ఇద్దరు కలిస్తే ఎంత ఇంటెన్స్గా మాట్లాడుకుంటారు, పలానా క్యారెక్టర్కి ఏమైంది అని. సో ఆ డాక్టర్కి ఏమైంది, లేదా పలానాకి ఏమైంది, ఆ విలన్ ఏం చేసింది అని చాలా కనెక్ట్ అయి మాట్లాడుకుంటారు. అందుకే ఈ పారాసోషల్ రిలేషన్షిప్ 1950స్లోనే ఈ వర్డ్ డొనాల్డ్ హర్టన్ అండ్ రిచర్డ్ వోల్ అనే సోషాలజిస్టులు ఈ వర్డ్ను సృష్టించారు. కానీ మరి ఈ 2025లో ఇది వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఎందుకైంది అంటే, సోషల్ మీడియా ప్రజెన్స్ విపరీతంగా పెరిగినాక అల్గరిథమ్స్ మన జీవితాలను నడిపిస్తుంటే, ఇప్పుడు ఆ రోజంటే ఒక టీవీ ఉండేది, ఈరోజు టీవీ కాదు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరినో ఫాలో కావచ్చు, ఓ యూట్యూబ్లో ఒక ఫాలో కావచ్చు, టిక్టాక్లో ఉండొచ్చు, సినిమాలు ఉండొచ్చు, ఇలా రకరకాల రూపాలు. ఈవెన్ నావల్స్ కూడా. నాకు ఇప్పటికి గుర్తు, మేము చిన్నప్పుడు యుద్ధనపూడి సులోచనారా అనే నవలల్లో ఉండే హీరోలతో హీరోయిన్లతో కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళు, అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో అలా జీవితం వారి ఆ నవల చదువుతున్న కొద్దీ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు. సో ఈ రకమైనటువంటి ధోరణి ఇప్పుడు కొత్త కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో ఇది బాగా పెరిగింది. ఇది లాభము అని వాదించేవారు ఏంటంటే, లో ఎస్టీమ్ ఉన్నవారు, అంటే తమ పైన తమకు నమ్మకం లేదు అనే, తాము చాలా తక్కువ అని భావించేవాళ్ళు ఓ పెద్ద పవర్ఫుల్ హీరోతో పోల్చుకోగలిగారనుకోండి, సో మేము కూడా ఆ హీరోలాగా చాలా ధైర్యస్తులము, ఫైటర్స్ అనే భావన ఉంటుంది. దానివల్ల లో ఎస్టీమ్ నుంచి కోపపడటానికి ఈ పారాసోషల్ రిలేషన్షిప్ తన నిజ జీవితంలో ఆ ధైర్యము అది లేకపోయినా తను బాగా అభిమానించే హీరోలో దాన్ని చూసుకొని ఆనందపడుతుంటారు. సో అదొక రకంగా లో ఎస్టీమ్ను కోపం చేయడానికి ఒక సైకలాజికల్ స్టెరాయిడ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే లోన్లీనెస్ బాధించేవాళ్ళు ఇప్పుడు మీకు, అందుకే కోవిడ్ టైంలో ఈ పారాసోషల్ రిలేషన్షిప్ విపరీతంగా పెరిగింది అని. అండ్ లోన్లీనెస్ అనుభవించేవారు ఒక రకమైన అటాచ్మెంట్, ఇది ఆ లోన్లీనెస్ బయటపడటానికి ఇది ఒక అవకాశం వారికి. మీరు అందుకే చూడండి, మన ఇళ్ళల్లో మన అమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఒక సీరియల్స్ను ఏళ్ళ తరబడి ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఆ సీరియల్లో లాగుతూనే ఉంటారు. మీకు ఆ రకమైన ట్రెండ్ కనబడుతుంటుంది. కొన్ని దశల్లోనైతే మర్కండైజ్ కూడా వస్తుంది మీకు. ఆ రకమైనటువంటి వారి పేర్లతో, ఆ క్యారెక్టర్ పేర్లతో వస్తువులు కూడా వస్తాయి, టీషర్ట్స్ ఇట్లాంటివి కూడా మర్కండైజ్ కూడా కొంటూ ఉంటారు. అంత అటాచ్ అయిపోతారు ఆ క్యారెక్టర్తో. ఎందుకంటే ఆ సీరియల్ 1 year 2 years నడుస్తుంది కదా, లాంగ్ సీరియల్గా నడుస్తుంది కదా. సో ఆ రకమైన ట్రెండ్ మనకు కనబడుతూ ఉంటుంది. సో దీనివల్ల ఒక రకంగా లోన్లీనెస్ నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. అలాగే సోషల్ నెట్వర్కింగ్ కూడా ఉపయోగపడుతుందని. అంటే ఇప్పుడు ఒక సీరియల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ సీరియల్ చూసే వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఏదైనా పెళ్ళిళ్ళలోనో, ఫంక్షన్లోనో, కిట్టి పార్టీలోనో, ఆఖరికి ఒక ట్రైన్లో పోతున్నప్పుడో, బస్ స్టాండ్లో వెయిట్ చేసినా కూడా మీరు ఆ సీరియల్ చూస్తారు. ఓ అలాగా అనేక ఫ్రెండ్స్ అయిపోతారు. మామూలు ఫ్రెండ్షిప్ ఉండదు. ఇక వీళ్ళిద్దరూ చర్చించుకుంటూనే ఉంటారు. అవును కరెక్టే కదా, అట్లయింది కదా, ఇట్లయింది కదా అని ఆ సీరియల్లో కంప్లీట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ పారాసోషల్ రిలేషన్షిప్ ఇద్దరికీ కూడా ఒకే క్యారెక్టర్తో ఉండడం వల్ల వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు. ఇక్కడ అంత క్లోజ్ అయిపోతారు. లేకపోతే మరి అట్టప్పుడు ఎప్పుడు క్లోజ్ కాని వాళ్ళు ఎక్కడ లేని క్లోజ్ అవుతారు. అందువల్ల అలా సోషల్ నెట్వర్క్స్ పొందటానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నవారు ఆ ఎమోషనల్ స్ట్రెస్ నుంచి బయటపడటానికి కూడా ఉపయోగపడుతుందని. ఏదో జీవితంలో అనుకోంది జరిగింది, చాలా బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మానసికమైన ఉల్లాసానికి కూడా ఈ పారాసోషల్ రిలేషన్షిప్ నీకు ఉపయోగపడుతుంది. అయితే ఇట్ కెన్ యాక్ట్ ఇన్ బోత్ వేస్. నీవు బాగా ఆనందంగా ఉన్నప్పుడు కూడా నీవు బాగా అభిమానించేటువంటి వ్యక్తి సరిగా ఆడకపోయినా, బాగా అభిమానించే వ్యక్తి ఒక సినిమాలో బాగా నటించకపోయినా, నటించిన ఆ సినిమా నడవకపోయినా,
మీరు బాగా అభిమానించే వ్యక్తి జీవితంలో ఏదైనా జరిగినా మీరు డిప్రెస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇట్ కెన్ యాక్ట్ ఇన్ బోత్ వేస్, పాజిటివ్నే కాదు నెగిటివ్ కూడా ఇది ఉండవచ్చు. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ను దెబ్బతీయవచ్చు కూడా కొన్నిసార్లు. ఎందుకంటే యూ బికమ్ ఏ పారాసైట్, నువ్వు ఇంకొకరికి ఆధీనంలోకి వెళ్ళిపోతున్నావా నీకు తెలియకుండానే అని. సో అబ్సెసివ్ లాయాలిటీ, ఇప్పుడు సినిమా యాక్టర్లను దేవుళ్ళుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజ జీవితంలో వాళ్ళతో గొప్ప వాళ్ళు ఏం కాకపోవచ్చు. అందుకే కదా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అంత భారీ ఫాలోయింగ్ ఎందుకు వస్తుంది? వాళ్ళ జీవితాన్ని నిజమే అని భావించేసి ఆ అబ్సెసివ్ లాయాలిటీ. ఇక ప్రపంచంలో సొంత తోబుట్టువులైనా సిబ్లింగ్స్నైనా కూడా దూరం చేసుకుంటారేమో, కానీ ఆ అబ్సెసివ్ లాయాలిటీ ఉండదు. వాళ్ళు ఎవరైనా పొరపాటున అంటే అందుకే పెళ్లి చూపులలో కూడా ఇవాళ రేపు మాట్లాడుకుంటున్నారు, నీకు ఏ హీరో ఇష్టం, నీకు ఈ హీరోయిన్ ఇష్టం, లేకపోతే రోజు పొద్దున కొట్లాడుకోవాల్సి ఉంటుంది. భార్య నాకు పలానా హీరో ఇష్టం అంటే భర్త చిచిచి వాడు పనికిమాల వాడు వేస్ట్ నువ్వు ఏమంటే వీళ్ళిద్దరు కలిసి కొట్లాడుకొని విడాకులు లేకపోయినా ప్రమాదం ఉంటుంది. అందుకే పెళ్లి చూపులలో మాట్లాడుకుంటాను, నువ్వు ఏ సీరియల్ చూస్తావు, నువ్వు ఏ షోస్ చూస్తావు, నీకెవరు ఇష్టము నాకెవరు ఇష్టం అని పంచాయతీ లేదు. అందువల్ల అబ్సెసివ్ లాయల్టీ ఉంటే ఆ ప్రమాదం కూడా ఉంటుంది. ఎమోషనల్ స్ట్రెస్ కూడా గురి కావచ్చు, లేకపోతే నీకు సంబంధం లేని అంశం కూడా ఎమోషనల్ స్ట్రెస్ కూడా గురి కావచ్చు. నాగ చైతన్య సమంతల పెళ్ళి ఫెయిల్ అయితే వాళ్ళ అభిమానులు చాలామంది వాళ్ళ గుండెలు బరువెక్కాయి. సో వాళ్ళ జీవితంలో బ్రేకప్ కాలేదు, కానీ తాము బాగా అభిమానించేటువంటి వ్యక్తి హీరో స్టార్ జీవితంలో బ్రేకప్ అయ్యే వరకు వీళ్ళు కూడా ఆపుకోలేకపోయారు ఆ ఎమోషన్ను. సో ఇలాంటి అనవసరం ఎమోషనల్ స్ట్రెస్ కూడా గురికా అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏ రకమైన రిలేషన్ ఉంటుందంటే, నువ్వు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ రీల్కు నీవు ఏదో పోస్ట్ పెడతాడు, రిప్లై ఇవ్వకపోతే తిట్టుకుంటుంటారు కూడా. నీకు ఎక్కడన్నా కలవకపోతే హీరో స్టార్ను చూడటానికి పోతే సెకండ్ ఇవ్వకపోతే మీద ఘర్షణ కూడా పడే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందుకే మీరు చూడండి, పెద్ద పెద్ద స్టార్లంతా మీకు బౌన్సర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ మీద పడిపోతుంటారు. అందువల్ల ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్, బట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను నా అభిప్రాయం ఏమి చెప్పడం లేదు, నేనేమి అభిప్రాయానికి రాలేదు. అందువల్ల ఈ పారాసోషల్ రిలేషన్షిప్ అనే ట్రెండ్ పైన ఇది ఉపయోగం అనే వారి వాదనలు ఉన్నాయి, లేదు ఇది ప్రమాదకరమైన వాదనలు ఉన్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో రాయండి. ఇట్ విల్ లీడ్ టు హెల్తీ డిబేట్.